స్వప్న, ఆ గౌతమ్ నిజంగానే మళ్ళీ కలవడంటావా? పోతే పోని, దరిద్ర కొట్టేదోని శని వదిలిపోద్ది. చచా, మంచివాడ్లా ఉన్నాడు. ఎందుకో నేనే అవాయిడ్ చేస్తున్నాననిపిస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా పడుకో, మీ బాబుకు తెలిస్తే మక్కలేరేస్తాడు. వైషు, నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. నాకు ఇక్కడే తెలిసింది ఓ మనిషికి ఫ్యామిలీ అనేది ఎంత అవసరం. అందుకే బాగా చదివి జాబ్ సంపాదించి నాకంటూ ఓ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. పెళ్లి ప్రాసెస్లో నేను చేయని ప్రయత్నం అంటూ లేదు, కానీ ఏదీ సక్సెస్ అవ్వలేదు. కారణం ఏంటో నిన్ను చూసిన తర్వాతే అర్థమైంది. పెళ్ళి అనేది స్వర్గంలో దేవుడు నిర్ణయిస్తాడని. నా కోసమే నిన్ను పుట్టించాడని ఆ రోజే తెలిసింది. అదృష్టవశాత్తు మీరు నాకు కనిపించారు. నాకు కావాల్సినంత ఫ్యామిలీ కూడా మీ దగ్గర ఉంది. ఎలాగైనా నిన్ను కలవాలని, నీతో పరిచయం పెంచుకోవాలని అలా అబద్ధం చెప్తూ మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. తప్పని నాకు తెలుసు, కానీ తప్పదన్నప్పుడు తప్పు చేయడం తప్పు కాదని నా ఫీలింగ్. నా జీవితంలో అద్భుతం నిన్ను చూసిన క్షణం. నా జీవితంలో నాకు ఇష్టమైనది నీ అమాయకత్వం. నా జీవితంలో నేను ఎక్కువగా భయపడింది నువ్వు నన్ను తిట్టినప్పుడు. నా జీవితంలో నా గోల్ నిన్ను పెళ్లి చేసుకోవడం, నీ ఫ్యామిలీలో ఒకటిలా కలిసిపోవడం. నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావని కోరుకుంటూ, నువ్వు అవకాశం ఇస్తే నీకు భర్తగా జీవితాంతం అండగా ఉంటానని నీ మీద ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నీకంటే ముఖ్యమైన వాళ్ళు ఈ భూమి మీద నాకు ఎవరూ లేరు. ప్లీజ్ వైషు. గౌతమ్. హలో. హలో, నేను వైషుని. పేరు వచ్చిందండి. ఏం చేస్తున్నారు? కొత్తగా అడుగుతారేంటండి? లవ్లో ఫీల్ అయినోడు ఏం చేస్తాడు? చల్లగా బీరేద్దాం లేదా రెండు పెగిలేద్దామని ఆలోచిస్తున్నాను. అయ్యో, మందు తాగితే హెల్త్ పాడైపోతుంది కదండి. మీరే లేనప్పుడు ఈ ఎద వెళ్తుంటే అంత పోతే అంత ఎవరిని ఉద్ధరించడానికిలేండి. గిఫ్ట్ చూశాను, బాగుంది. అమ్మాయిలకి ఏది ఎప్పుడు నచ్చుతుందో ఎవరికి తెలుసులేండి. ఎనీహౌ, ఫస్ట్ టైం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీతో కొంచెం మాట్లాడాలి. రేపు కలుస్తారా? ఆన్ ది స్పాట్ వచ్చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఎందుకు పిలిచారు? ఏమైంది? ఎందుకో పిలిచారు? సారీ ఎలా ఉంది? మామూలుగా లేదు. ఎందుకో పిలిచారు చెప్పలేదు? ఏం లేదు, రూమ్ లో టార్టైజ్ అయిపోయాయి, తెచ్చి పెడతావేమోనని. సారీ అక్క, ఇంకేదైనా అడుగు. అంటే ఏంట్రా, మాకు మీ అంత ఆస్తి లేదనా? చచ్చా, అదే ప్రాబ్లం అయితే మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాను. వైశ్యం మాత్రం ఇవ్వను.